సిద్ధు, నువ్వు ఇప్పటి వరకు తెలుగుదే మాట్లాడావసలు. హ్మ్. 'రామ్ గోపాల్ వర్మ' తెలుగులోనే హిట్ కాకుండా అసలు బాలీవుడ్‌లో గూడా ఎన్ని హిట్స్ తీశారో అవును. తెలుసా? అవును. అసలు మామూలుగా గాదు. ఒకసారి మూవీస్ కోసం మాట్లాడుకుందామా యెస్. మనం కమాన్. బాలీవుడ్? యాహ్! ఫస్ట్ ఫిల్మ్ బాలీవుడ్‌లో ఫస్ట్ ఫిల్మ్ 'రంగీలా'. యెస్. 'రంగీలాలో' హీరోయిన్స్ మనకు తెలుసు. యాహ్! 'అమీర్ ఖాన్' అండ్ అలాగే 'ఊర్మిళ'. అంటే ఎలా ఉందంటే సిట్యుయేషను తెలుగులో చాలా మంచి మంచి సినిమాలు తీసి కట్ చేస్తే సడెన్‌గా బాలీవుడ్ ఎంట్రీ. బాలీవుడ్‌కెళ్లారు. అవును. అంటే బాలీవుడ్ అంటే ఇండియా నుంచి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడితే అంటే గ్లోబల్‌గా మాట్లాడుకుంటే మనకి ఫస్ట్ బాలీవుడ్ గురించే మాట్లాడతారు ఎవరైనా సరే. హ్మ్. సో, బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలి. బాలీవుడ్‌లో సినిమాలు చేయాలి. అది యాక్టర్స్‌కైనా, డైరెక్టర్స్‌కైనా సరే ఒక డ్రీమ్ లాగా ఉంటదనమాట. కానీ చాలా ఫాస్ట్‌గా చాలా తక్కువ టైంలోనే బాలీవుడ్ ఎంట్రీకిచ్చిన నాకు తెలిసి తెలుగు డైరెక్టర్ 'ఆర్‌జీవి' గారే. యెస్. అవును. కదా! అయితే అందులో మన 'ఊర్మిళ' కానీ, ఇప్పుడు మనం చెప్పుకున్న 'రంగీలా' సినిమా గురించైతే 'ఊర్మిళ' కానీ అండ్ అలాగే 'అమీర్ ఖాన్' గాని జస్ట్ అప్పుడు ఒక నార్మల్ యాక్టర్స్ లాగా అన్నమాట. కొంచెం బిగినర్స్ లాగా అప్పుడప్పుడే అందరికీ తెలుస్తున్న టైంలో అలాంటి వాళ్ళని తీసుకొని వాళ్ళకి స్టార్డమ్ ఇచ్చి వాళ్ళని ఒక అసలు చైర్‌లో ఒక కూర్చోబెట్టేసారన్నమాట అవును. నిజంగా.